బీఆర్ఎస్ పై టీబీజీకేఎస్ తిరుగుబాటు. ఇక బీఆర్ఎస్కు ఓటమి నుండి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇప్పటికే అనేక మంది కీలకమైనటువంటి నేతలు పార్టీని వీడినటువంటి సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి టీబీజీకే సింగరేణి కార్మిక సంఘం కూడా తిరుగుబాటుకు సిద్ధమవుతుందట. రాజకీయాలకు అతీతంగా ఉంటామని వెల్లడి. ఎన్నికల వేళ గులాబీ పార్టీకి సింగరేణి షాక్. మరోవైపు సింగరేణి ఎన్నికల సమయం ఎమ్మెల్సీ కవిత తీసుకున్న నిర్ణయం యూనియన్కు ఆత్మహత్యా దృశ్యమేనని వెల్లడించారు. ఎన్నికలో మొదటి పోటీ చేయవద్దని ఆ తర్వాత చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అయోమయంలో పడ్డారని తెలిపారు. ఒక తెలంగాణ జాగృతి పేరుతో సైతం కొందరు సింగరేణిలో జోక్యం చేసుకుని ఇబ్బందులు సృష్టించారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంపీ ఎన్నికల సమీపిస్తున్న తరంలో సింగరేణి బొగ్గుగని కార్మికుల సంఘం తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ తీవ్ర నష్టం కలుగుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు పార్టీ తిరుగుబావుట ఎగరవేశారు. తమ యూనియన్కు రాజకీయ జోక్యం అవసరం లేదని, బీఆర్ఎస్ వల్ల తాము ఇబ్బందులు పాలవుతున్నామని వ్యాఖ్యానించారట. ఇక నుంచి ఆ పార్టీకి అనుబంధంగా ఉండబోమని స్పష్టం చేశారు. దీంతో టీబీజీఎస్ యూనియన్ పార్టీకి దూరమైనట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. నిన్న గోదావరిఖనిలో సమావేశమైన యూనియన్ నేతలు పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారట. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ జోక్యాన్ని సహించమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాలకు తాము బలి కావాల్సి వచ్చిందని ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కార్మికులకు సంబంధించినటువంటి వాటిల్లో రాజకీయ జోక్యము, ఎమ్మెల్యేలు, మంత్రులు జోక్యం చేసుకోవడంతో వారికి తీవ్రమైనటువంటి అన్యాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇప్పుడు వారు తేరుకున్నారు. ఇక బీఆర్ఎస్కు అనుబంధంగా తాము ఉండమని వారు తేల్చి చెప్పారు. ఇది ఒక కుదుపు, గులాబీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒక కుదుపు అని చెప్పొచ్చు.